నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిని, ఉస్మానియా యూనివర్సిటీ జేసీ ప్రెసిడెంట్. ఈరోజు గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహబూబాద్ పట్టణ కేంద్రంలో ఏదైతే రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి లగచర్ల ఘటన ఏదైతే ఉన్నదో, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి భూసేకరణ అంశంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు, దళితులు అందరి భూములు కూడా పోతా ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాత్రం ఈరోజు లంబాడి బిడ్డల్ని ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడెక్కడో సంఘటన జరిగితే కావాలని లంబాడీలు గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి మానుకోట కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన లంబాడి బిడ్డల్ని రెచ్చగొట్టడానికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రేపు జరగబోయేటువంటి ధర్నాను కూడా నిర్వహిస్తూ ఉన్నది. దానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే ఇవాళ మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నావు, కావాలని నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటా ఉన్నావు. ఖబర్దార్ బిడ్డ, నీ యొక్క రాజకీయము నీచ రాజకీయం మానుకోకపోతే మాత్రం నేను ఎక్కడ కూడా తిరగనీయము. ఇవాళ నువ్వు గిరిజన ద్రోహివి. ఇవాళ మీ పార్టీ ఇవాళ గత 9.5 సంవత్సరాలుగా మమ్మల్ని మా జీవితాలను చిన్నభిన్నం చేసి ఇక్కడనే మెడికల్ కాలేజ్ విషయంలోనే ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతులని, గిరిజన బిడ్డల్ని, లంబాడి బిడ్డల్ని ఏ విధంగా మీరు కేసులు పెట్టి ఇవాళ జైలుకు పంపిరో మర్చిపోయారని చెప్పి కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. కావాలని రాజకీయంగా లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ, నిన్ను ఎక్కడ కూడా తెలంగాణలో లంబాడి బిడ్డలు తిరగని అని చెప్పి కూడా ఇలా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి మాజీ నాయకులందరూ కూడా, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎంపీలు ఇవాళ కావాలని చెప్పి మా బిడ్డల్ని ఢిల్లీకి తీసుకుపోయి ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు. కమిషన్లు గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఇవాళ మీరున్నప్పుడు 9.5 సంవత్సరాలుగా ఏ రకంగా మరి మా జీవితాన్ని మార్చిరో కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పోడు భూముల పేరు మీద ఇవాళ సంవత్సరాలుగా తరబడి వ్యవసాయం చేసుకున్నటువంటి మా బిడ్డల్ని హరితహారం పేరు మీద ఇలా మా భూములు గుంజుకున్నటువంటి చరిత్ర మర్చిపోయిందా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అని కూడా ఇలా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ధర్నాకి ఎవరు రారు. ఇవాళ కావాలని ఇవాళ వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో, ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మానుకోటని ఒక కేంద్రంగా చేసుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ కోసం అయితే రాళ్ళు రువ్వినటి చరిత్ర ఉన్నదో మానుకోటకి, ఖచ్చితంగా రేపు కేటీఆర్ కనుక వస్తే మాత్రం ఇవాళ చెప్పు దెబ్బలు తప్పవని కూడా గిరిజన శక్తి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి నీచపు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి. ఇవాళ ఆ రోజున లగచర్ల సంఘటనకి సూత్రధారి ఇవాళ కేటీఆర్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.